श्रीशैलपुरनिवास पूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ भ्रामरी नाथ कर्तव्यं दैवमानिकम् श्रीशैलपुरनिवास पूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ भ्रामरी नाथ कर्तव्यं दैवमानिकम् उत्तिष्ठोत्तिष्ठ गौरीश उत्तिष्ठ नागभूषणा उत्तिष्ठ ज्योतिर्लिङ्गा त्रैलोक्यं पावनं कुरु मातः प्रसीद सदया माधुर्यमूर्ते शिवे प्रेमानुरागरञ्जितपदे वात्सल्यदीप्ते भ्रामरी नामरूपे श्रीशैलनाथ दयिते तव सुप्रभातम् तव सुप्रभातमरविन्दलोचने महाद्भुत भ्रामरी नामयुक्ते महामते सर्वजन पूजित पदे श्रीशैलनाथ दयिते दयानिधे सप्तर्षिगणा समुपास्य सन्ध्याम् आकाश सिन्धु कमलानि मनोहराणि आदाय तव चरणयुगमर्चयितुं प्रपन्नाः श्रीशैलक्षेत्रमूर्ते तव सुप्रभातम् गायन्ति विबुधाः तव नाम स्तोत्रम् पठन्ति प्रमदाः भवनमकचमकम् द्वारे वसन्ति जनास्तव दर्शनार्थम् श्रीशैलक्षेत्रमूर्ते तव सुप्रभातम् బేభత్సుడు అని పేరుందిగా అర్జునుడికి, అది ఎందుకు వచ్చిందో చెప్పాడు స్వయంగా. నకుర్యాం కర్మ బేభత్సం బేభత్సురితి ఉచ్యతే. ఇది విచిత్రమైన నిర్వచనం. అంటే యుద్ధములో జుగుప్స లేకుండా బేభత్సం లేకుండా హాయిగా యుద్ధం చేస్తాడు గనక, ఆయన ఏ పని చేసినా బాగుంటుంది గనక బేభత్సమైన పని చెయ్యడు గనుక బేభత్సుడు అన్నారట. నకుర్యాం కర్మ బేభత్సం అంటే బేభత్సమైన పని చెయ్యడు, జుగుప్సగా ఉండే పని చెయ్యడు, అందుకని బేభత్సుహు ఇది ఉచ్యతే అన్నారు. అని బేభత్సుడు అని పలుకుతారట. అది ఆశ్చర్యం. అద్భుతమైనటువంటిది ఆయన యుద్ధరంగము అంటే. ఇప్పుడు ఆ భీముడితో అలా చావు తెస్తావో లేక అర్జునుడి చేతిలో తెస్తావో అని ఇష్టం, జాగ్రత్త, కాసుకో అన్నా సరే వాడు వినిపించుకోలే. ఇంతలో పాండవులు వచ్చారు, చుట్టుముట్టారు, చావు దెబ్బలు కొడుతూ ఉండగా మొత్తం ఈ కోటికాసుడు వాడి సైన్యం, ఈ జయద్రథుడి సైన్యం చీల్చి చెండాడేశారు పాండవులు. హడిలిపోయాడు వీడు. కోటికాసుడిని భీముడు మంచి బలమైన సోలంతో ఈటతో గుండెలో ఒక్క పోటు పొడిచి వెళ్ళి ఆ గుండెకాయలు అలా పైకెత్తి విసిరేశాక, ఓహరి నాయనో ఇక్కడుంటే ఉండలేం, చస్తామని భయపడిపోయి వణికిపోయి వెంటనే రథంలోంచి ద్రౌపదిని కిందకి దింపి స్వయంగా రథం తోలుకుంటూ పారిపోవడం మొదలెట్టాడు జయద్రథుడు సైంధవుడు. వెంటనే ధర్మరాజు ఆమెను ఎక్కించుకున్నాడు. అర్జునుడు భీముడు అన్నారట, అన్నయ్య ఈమెను తీసుకుని మీరు వెనక్కి వెళ్ళండి, ఆ దుర్మార్గుడు అంతు చూసి వాడి తల నరికి వస్తాం అన్నట్ట. మళ్ళీ జాలి చూశారు ధర్మరాజుకి. ఏమిటి జాలి అంటే, నాయన అర్జున, భీమ, ఎంతైనా మన బావమరిదైన చెల్లెలు భర్త, తొందరపడి చంపేయకండి, ఆవిడికి వైధవ్యం తెచ్చిపెట్టకండి, జాలి జాలి జాగ్రత్త అన్నట్ట. అన్ని ఇలాగే అంటాం అన్నయ్య, దుర్మార్గులు కూడా నీ పెళ్ళాన్ని బలాత్కారంగా ఎత్తుకుపోయిన దౌర్భాగ్యుని జాలి చూడాలా అన్నట్ట. లేదు లేదు నా మాట వినండి అన్నట్ట. చూద్దాంలే, వాడు చూశాక నా మనస్సు ఎలా ఉంటే అలా ఉంటుంది అన్నాడు. కానీ భీముడు మాట కూడా ఇవ్వట్లా. వెంటనే అర్జునుడు రథం తోలుతూ ఉండగా భీముడు అది ఎక్కేట ఇద్దరు వెళ్ళారు. వాడు పారిపోతున్నాడు. ఇంతలో అర్జునుడు 4 బాణాలతోటి వాడి గుర్రాలు పడగొట్టేశాట, దూరాపాత బాణాలతో. దాంతో వాడు పారిపోయి పొదలో దక్కున్నాడు. వీళ్ళు కనపడలేదు అనుకుని, వీళ్ళకి రహస్యంగా కనపడకుండా ఉండడానికి ఒక పొదలో దూరితే భీముడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఒరే పొదలో దక్కుంటే నేను చూడలేను అనుకున్నావా, నాకు చాలా నిశితమైన చూపులురా అని వాడు జుట్టు పుచ్చుకుని ఈడ్చుకొచ్చి ఒళ్ళంతా కొట్టేసి వడలల్ల పిండి కూడుగా అన్నారు. ఎప్పుడైనా చపాతీ పిండి కొడుతూ ఉంటారు చూసావరా మంచి హోటల్స్లో,
అలా బాది పారేసేటవాడి, ముద్దే ముద్ద ముద్దే ముద్ద పాపం. అలా బాధ వస్తూ ఉంటే వాడు సాగు దెబ్బలు తిరిగి కింద పడిపోయాడు, పచ్చడైపోయాడు. అసలు ఎముకలు ఉన్నాయో లేవో తెలియకుండా అయిపోయాయి. వాడు వానపాములు అయిపోతున్నట్ట. ఇంతలో మొహం మీద మళ్ళీ ఇంకో దెబ్బ కొట్టబోతుంటే అర్జునుడు వచ్చి చేయిపుచ్చుకుని, చాలు చాలు ధర్మరాజు అన్న మాట వినాలి మనం, ఇంకొక మూతి మీద దెబ్బ కొట్టామంటే వాడి పళ్ళు రాలి కళ్ళు పగిలి చచ్చిపోతాడు. నా మాట విను, అజాత శత్రువు మాట విని కరుణించు అన్నట్ట. నువ్వు అలాగే మాట్లాడతావు. ఆ ధర్మరాజుకి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు. దుర్మార్గుల్ని కరుణించకూడదు. వీడెప్పుడైనా ప్రమాదకారుడే, వీడు పాము లాంటివాడు, అయినా మీకోసం విడిచిపెడుతున్నాను అని వాడిని లేవనెత్తి, ఎరా ప్రాణం ఉందా అన్నట్ట. ఉంది, నువ్వు ఇంకో దెబ్బ కొడితే ఉండదు అన్నట్ట. సరే, ఇంతకీ జీవితంలో మళ్ళీ పరస్త్రీ జోలికి ఎడతావా? అస్సలు పరస్త్రీ జోలే కాదు, మా ఆవిడ జోలికి కూడా వెళ్ళను అన్నట్టు వాడు వణికిపోయి. జాగ్రత్త, బతకదలిచావంటే పాండవ దాసుణ్ణి అని చెప్పుకో. ఏమంటావు అన్నట్ట భీముడు. పాండవ దాసుణ్ణి అన్నాడు. ఆ వెంటనే ఏం చేశాడు, ఇంకా కసితీరల భీముడికి మండిపోతోంది. అందులో దుశ్శాసనుడు చేసింది, ఇప్పుడు వీడి చేసింది అన్నీ గుర్తుకొచ్చి కత్తి తీసి వాడి తలంతా గొరిగి చుట్టూత 5 పిలకలు పెట్టాట. ఉపనయనానికి పంచపిలకలు పెట్టారు, పంచశకలు. అప్పుడు పెట్టారో లేదో తెలియదు కానీ ఇప్పుడు పెట్టాడు ఈయన. గంట్లు పెట్టి ఆ తర్వాత వీడిని బంధించి తీసుకొచ్చి, అన్నయ్య పాండవదాసుడిని పట్టుకొచ్చానని కాళ్ళ మీద పారేశాట. ధర్మరాజు గారు కట్లిప్పి, ఏమంటావు నాయన అన్నాడు. పాండవదాసుడిని మీరు వదిలితే బతుకుతానన్నట్టు వాడు. పాపం ధర్మరాజు జాలిపడి, నాయన పాండవదాసుడివి కదా, ఇంక నిన్ను విడిచిపెడుతున్నావు అన్నట్ట. ద్రౌపది కూడా పకపకా నవ్వి, ఓహో మా దాసుడివా, అయితే సరే, అయితే లే నమస్కారం చేసి వెళ్ళిపోయింది. అప్పుడు ధర్మరాజు మందలించి, ఎవ్వడైనా భువిని ఇట్టి నికృష్టపు పనిని చేయ వలను పడునే. ఈ లోకంలో ఎవడైనా ఇటువంటి పని చేస్తాడా? పెళ్ళైన స్త్రీ, పిల్లలున్న స్త్రీని అవమానపరుస్తారా? అందులో సోదరి వరుస అయిన దానిని. అరుగుమింక ఏమి ఎందుము నిన్ను ఇంద్రియ విలోలు అల్పు ధృతి విహీను. ఇంక నిన్ను ఏమనమంటావు? ఆ మాత్రం ఇంద్రియ నిగ్రహం లేదా, ధైర్యం లేదా? మూర్ఖుడా, సరే వెళ్ళు పో అన్నట్ట. వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం కాదు, ఇప్పుడు కసి మనస్సులో పెట్టుకున్నాడు. నన్ను ఈ భీముడు, ఈ అర్జునుడు ఎంత అవమానం చేశారు, ఈ పాండవులకి ఎంత బలం ఉందన్నమాట. వీళ్ళ అంతు చూడకుండా నేను ఇంటికి వెళ్ళకూడదనుకున్నాడు. వెంటనే అరణ్యంలో ఒక మడుగు దగ్గరికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి, ఆకులు అలములు మాత్రమే, రాలిన ఆకులు రాలిన పళ్ళు తింటూ 6 నెలల పాటు శివుణ్ణి అర్చించాడు. మళ్ళీ అక్కడ కూడా శివార్చనే చేశాడు వాడు. గోవిందాశ్రిత గోకుల బృంద, గోవిందాశ్రిత గోకుల బృంద, పావన జయ జయ పరమానంద, పావన జయ జయ పరమానంద, గోవిందాశ్రిత గోకుల
పతిరంగా కరుణాపాంగా కమలాసంగా వర శ్రీ వెంకటగిరిపతిరంగా కరుణాపాంగా కమలాసంగా వర శ్రీ వెంకటగిరిపతిరంగా కరుణాపాంగా కమలాసంగా వర శ్రీ వెంకటగిరిపతిరంగా గోవిందాశ్రిత గోకుల బృందా పావన జయ జయ పరమానందా పావన జయ జయ పరమానందా ఆ జగదభిరామా సహస్రనామా సుగుణధామా సంస్తుతనామా జగదభిరామా సహస్రనామా సుగుణధామా సంస్తుతనామా జగదభిరామా సహస్రనామా సుగుణధామా సంస్తుతనామా జగదభిరామా సహస్రనామా సుగుణధామ సంస్తుతనామా జగదభిరామా సహస్రనామా సుగుణధామ సంస్తుతనామా గగనశ్యామా ఘనరిపు భీమా అగణిత రఘువంశాంబుధి సోమా 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 గోవిందాశ్రిత గోకుల బృందా పావన జయ జయ పరమానందా పావన జయ జయ పరమానందా గోవిందాశ్రిత గోకుల బృందా పావన జయ జయ పరమానందా పావన జయ జయ పరమానందా ఆ మనం గుళ్ళకి వెళ్ళినా ఏ ప్రదేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన సాంప్రదాయంతో నిరంతరము అనుబంధమై ఉండేది కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయకి ఎంతో ప్రత్యేకత మన వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అయితే దక్షిణాదిలో కొబ్బరికాయను తక్కువగా కొడతారు, ఉత్తరాదిలో కొబ్బరికాయను చాలా తక్కువగా కొడతారు. కానీ దక్షిణాదిలో కొబ్బరికాయని చాలా విస్తృతంగా వాడడం జరుగుతుంది. ఎందుకయ్యా ఈ కొబ్బరికాయ ప్రత్యేకత ఏమిటి అంటే, కొబ్బరికాయని పూర్ణ ఫలము అంటారు. దాంట్లో సంపూర్ణం, అసలు పూర్ణత్వం ఉంది. ఏమిటి, ఎందుకు ఈ పూర్ణత్వము, ఏమిటి ఈ కొబ్బరికాయ ప్రత్యేకత, దీన్ని అసలు గుళ్ళో ఎందుకు కొడుతున్నారు, హోమాలు చేసేటప్పుడు ఎందుకు వాడుతున్నారు, ఏమిటి అంటే, ఈ కొబ్బరికాయ ఏదైతే బయటికి కనిపిస్తుందో దాన్ని స్థూల శరీరం కింద చెప్తారు. స్థూల శరీరము అంటే మన లోపల ఈ కనిపించే, బయటికి కనిపించే ఈ శరీరం ఏదైతే ఉందో దీన్ని స్థూల శరీరము అంటారు. లోపల కొబ్బరి ఉంటుంది, ఆ కొబ్బరిని సూక్ష్మ శరీరము అంటారు. ఈ సూక్ష్మ శరీరము అంటే లోపల మనకి సూక్ష్మంగా ఒక శరీరం ఉంటుంది, దానికే మనము తర్పణాలు ఇత్యాదులు ఇవన్నీ కూడా తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఈ సూక్ష్మ శరీరము కాకుండా లోపల ఉండే నీళ్ళని కారణ శరీరము అంటారు.
అంటే మన శరీరంలో ఉన్న స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి గుర్తుగా బాహ్యమైన స్థూల శరీరాన్ని, లోపల కొబ్బరిని సూక్ష్మ శరీరంగాను, ఆ లోపల ఉండే నీళ్లని కారణ శరీరంగాను భావిస్తూ ఆ వెనకాల దానికి 3 రంధ్రాలు ఉంటాయి. ఇడ, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు ఇవి. ఈ నాడుల యొక్క విచ్ఛేదన చేస్తూ ఈ శరీరం లోపల ఉన్న నీళ్ళని, వీటిని మొత్తాన్ని సమస్తము పరమాత్మకి నైవేద్యము చేయటమే ఆ కొబ్బరికాయకి గుర్తు. ఎలా అయితే కొబ్బరికాయను కొట్టి భగవంతుడికి నైవేద్యం చేశామో, ఆ కొబ్బరికాయను కొట్టేటప్పుడు ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలతోటి సహా ఈ నాడీ విచ్ఛేదన చేసి ఈ 3 నాడులని ఐక్యం చేసి త్రివేణీ సంగమం చేసి ఆ యొక్క శరీరాన్ని పరమాత్మకే అర్పిస్తున్నాను అనే భావన కలిగి ఉండడమే ఈ కొబ్బరికాయకి ప్రత్యేకత. ఏమిటయ్యా ఈ కొబ్బరికాయ వెనకాల కొట్టిన తర్వాత పీచు పీకేయాలి. ఎందుకు పీకేయాలి అంటే నాడీ విచ్ఛిన్నం అంటారు దాన్ని. ఆ 3 నాడులు కొట్టిన తర్వాత చూడండి, మీరు సాంప్రదాయంగా తీస్తారు, దాన్ని జీవన్ముక్తితోటి పోలుస్తారు. యతీశ్వరుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లేదు దేవాలయాలకు వెళ్ళినప్పుడు కానీ, నా యొక్క సమస్తము నీకు అర్పిస్తున్నాను అనే భావనని ఖచ్చితంగా భౌతికంగా కూడా ఇచ్చే ఫలం ఏదైతే ఉందో అది కొబ్బరికాయ. కాబట్టి ఈ కొబ్బరికాయ అనేది మనం ప్రతి గుళ్ళోనూ ఈ దేవుడు ఆ దేవుడు అని సంబంధం లేదు, ఏ దేవతారాధన చేసినా కూడా ఈ కొబ్బరికాయని మనం వాడతాం. కాబట్టి కొబ్బరికాయ యొక్క మహత్యాన్ని మనం తెలుసుకొని ఆ కొబ్బరిని వాడే విధానము, ఆ తర్వాత దాన్ని ప్రసాదంగా ఏదైతే తీసుకుంటున్నామో అది, ఇవన్నీ తెలియాలి. కొబ్బరికాయకి యోగ శాస్త్రంతో సంబంధం ఉంది. ఏమిటి కొబ్బరికాయకి యోగ శాస్త్రంతో సంబంధము అంటే, అసలు ఈ పూర్ణము అనే శబ్దం ఎక్కడ వాడతాం? ఇందాకే చెప్పుకున్నాం, ఇడ, పింగళ, సుషుమ్న అనే నాడులు ఉన్నాయి. ఈ నాడులే ఆ వెనకాల ఉండే 3. ఈ ఇడ, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు కలవటమే ఓ దగ్గర రాజయోగానికి గుర్తు. ఆజ్ఞాచక్రం దగ్గర కలిసి అక్కడి నుంచి బ్రహ్మనాడి ద్వారా హృదయానికి చేరితే మోక్షము అని చెప్తారు. మరి అసలు ఈ కొబ్బరికాయని పూర్ణ ఫలము అనే పదం మనం వాడుకున్నాం. పూర్ణము అని దేన్ని అంటారు? పూర్ణము అంటే సర్వవ్యాపకమైన పరమాత్మ తప్ప పూర్ణమైన మరో పదార్థం లేదు. పూర్ణము అంటే కేవలం పరమాత్మ మాత్రమే. ఇప్పుడు ఈ ఎందుకు దాని గురించి చెప్పుకోవాలన్నప్పుడు ఆత్మవస్తువు గురించి పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆ పూర్ణత్వం గురించి చెప్పుకోవాలి అంటే కేవలము పూర్ణము అనేది మాత్రమే ఉంది అని. ఈ కొబ్బరికాయ పూర్ణ ఫలం ఎందుకైందయ్యా అంటే, ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలని 3టిని మనం కొట్టి ఆ యొక్క నాడీ విచ్ఛేదన చేసి పరమాత్మకి అర్పించటంతో మనకి పూర్ణత్వం సిద్ధిస్తుంది అనే విషయం గుర్తించడానికి మాత్రమే ఈ పూర్ణ ఫలము అని కొబ్బరికాయకి చెప్పడం జరిగింది. కాబట్టి మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏదో కొబ్బరికాయ కొట్టాం, ఆ కోరిక కోరుకున్నాం, ఈ కోరిక కోరుకున్నామని కాకుండా మోక్షము అనేది మనం నిరంతరం గుర్తుంచుకోవాలి, దాన్ని పొందాలి అని చెప్పే కాయ ఈ కొబ్బరికాయ. కాబట్టి ఈ కొబ్బరికాయను మనం అందరము ఈ రూపంగా ఆలోచిస్తూ భగవంతుడి దగ్గర కొట్టి తరిద్దాం. प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे गणेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालं जटाजूटगङ्गोत्तरङ्गैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमीशानमीडे मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तं
అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్నిగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనం రాయ కామం దధానం బలివర్ధయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే శరచంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే స్వయం యః ప్రభాతే నరశూలపాణే పఠేత్ స్తోత్రరత్నం త్విహ ప్రాప్య రత్నం సుపుత్రం సుజానం సుమిత్రం కళత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి